పిల్లలు అందరికీ శుభోదయం. మనము అందరూ ఇళ్లలోనే ఉండి కరోనా నుండి మనం అందరం కాపాడుకుంటున్నాం కదా. అలానే మనము ఇంకా ఈ పాఠాంశాలన్నింటినీ కూడా శ్రద్ధగా మనము చదువుకోవాలి. పాఠాలు అయిపోతున్నాయి కానీ మనకు రీడింగ్ అనేది, క్వశ్చన్ ఆన్సర్స్ అనేది, అందరూ హోంవర్క్స్ అనేది చెయ్యట్లేరు. అసలు 4th క్లాస్ వాళ్ళు చేసినంత హోంవర్క్ 5th క్లాస్ వాళ్ళు చెయ్యట్లేదు. డైరెక్టర్ సారు హోంవర్క్స్ చెక్ చేస్తున్నాడు. రేపటి హోంవర్క్లో అంటే మీకు ఇచ్చేటటువంటి హోంవర్క్ ఈరోజు ఇస్తున్నా కదా క్లాస్లో, ఆ హోంవర్క్స్ నాకు ఎంతమంది అయితే చూస్తున్నారో వీడియో వాళ్ళందరూ కూడా హోంవర్క్స్ ఉండాలి. నేను ఫాలోవర్స్ దాంట్లోకి వెళ్తున్నాను, చూస్తున్నా. ఎవరు చూస్తున్నారో ఎవరు చూడట్లేదో నాకు తెలిసిపోతుంది. ఆ చూసిన వాళ్ళు హోంవర్క్ ఎందుకు చేయట్లేరో నాకు రీజన్ చెప్పాలి, నేను కాల్ చేస్తా మళ్ళీ. ఓకేనా? డైరెక్టర్ సారు చెక్ చేస్తున్నాడు. అందరికీ చెప్తున్నా, మళ్ళీ మీకు ఏం హోంవర్క్ ఇచ్చినా శ్రద్ధగా మీరు అది చెయ్యండి. ఆ రోజు దా పని చేస్తే మీకు ఇంకా నెక్స్ట్ రోజుకి మీకు అది బర్డెన్ కాదు. ఓకేనా? మీరు ఏమనుకోకుండా అందరూ చూసిన వాళ్ళందరూ కూడా హోంవర్క్ చెయ్యాలి కంపల్సరీ. ఓకేనా? సరే, అయితే మనం నిన్నటి తరగతిలో ఏం చెప్పుకున్నాం? మనము చదువు ఆనందించే అనే పాఠంలో హైదరాబాద్ గురించి నేర్చుకున్నాం కదా. హైదరాబాద్లో ఏమేమి ఉన్నాయి, ప్యారా హైదరాబాద్ అని చెప్పుకున్నాం కదా. మరి ఈరోజు మనము క్లాస్లో ఏం చెప్పుకుందాం? మనము నీడ ఖరీదు. నీడ అంటే తెలుసు కదా, ఇంగ్లీష్లో షాడో. ఆ షాడోకి ఖరీదు ఈ పాఠం లోపల ఎలా కట్టిండ్రు ఖరీదు అనేది మనము తెలుసుకుందాం. ఫస్ట్ దానికన్నా ముందు ఇక్కడ ఒక బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మ ఊహించి మనము కథ చెప్పుకోవాలి. మనం క్లాస్లో అయితే మీరందరూ ఈజీగా కథను చెప్పేవాళ్ళు కదా. ఓకే, అయితే ఇప్పుడు నేను ఆ కథను చెప్తా, చూడండి. ఓకే, అయితే ఇక్కడ బోండంకి 10 రూపాయలు పెట్టడానికి కక్కుర్తి పడేతివి కదా తాత అని చెప్పేసి పిల్లలు ఆశ్చర్యంగా చూస్తున్నారు కదా. అయితే చూడండి, అయితే ఆ ముసలాయన అలా వెళ్తూ వెళ్తూ ఒక బండి పైన కొబ్బరి బోండాలు ఉంటాయన్నమాట. ఆ కొబ్బరి బోండాలు అతను ఎంత కొబ్బరి బోండా అని అడిగితే, ఇప్పుడు మామూలుగా తెలుసు కదా మనకు బయట 30 రూపీస్కి దొరుకుతున్నాయి కదా. ఆయన సరే అప్పుడు 10 రూపాయలని చెప్పిండనమాట. 10 రూపాయలు, అమ్మా 10 రూపాయల, ఆడ తోట దగ్గర అయితే 2 రూపాయలకే ఇస్తారు అని అన్నాడు అనమాట. సరే ఓకే, మరి నా 10 రూపాయలు ఇయ్యకు, తీసుకోకు, అక్కడే తోట దగ్గరికి వెళ్ళి తెచ్చుకోపో మరి కొబ్బరి బోండా. నేను అక్కడి నుంచి తెచ్చినందుకు నాకు కూలి వద్దా? మరి నేను కష్టపడినా కదా. సరే నీవే వెళ్ళి తోట దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే, సరే కొద్ది దూరమే కదా నడిచి వెళ్ళి తెచ్చుకుంటా, అనవసరంగా 8 రూపాయలు నీకెందుకు ఇస్తా అని చెప్పేసి ఆ ముసలాయన తోట దగ్గరికి వెళ్ళిండు. ఆ తోట యజమాని ఉంటాడు కదా, తోట యజమాని అడిగితే 2 రూపాయలే అని చెప్పి అంటాడు అనమాట. అంటే ఆ చెట్టు ఎక్కి తెంపుకో అని చెప్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఆ చెట్టు మామూలుగా కొబ్బరి చెట్టు ఎట్లా ఉంటాయి, చాలా హైట్లో ఉంటాయి. మామూలుగా ఎక్కడం అనేది ఎవరికి సాధ్యం కాదు. అది ఎంతగానో ప్రాక్టీస్ ఉంటే గానీ అది ఎక్కడం సాధ్యమవుతుంది, అందరి వల్ల కాదు. కానీ ముసలాయన ఎంత దూరం అని చెప్పేసి ఎక్కుతా అని చెప్పేసి ఎక్కిండు. కొబ్బరి బొండ పట్టుకున్నాడు. కొబ్బరి బొండ పట్టుకోగానే కాలు జారిపోయింది. కాలు జారిపోతే ఏమైంది, ఇంకా అక్కడ బొమ్మలో కనిపిస్తుంది అట్లా ఏలాడబడ్డాడు. ఏలాడబడి ఆ కాయ జారి కింద పడి, అప్పుడు ఆ 8 రూపాయల ఆ బండి ఆయనకి ఎక్కువగా ఇచ్చి కొబ్బరి బొండ తీసుకుంటే అయిపోయేది కదా. ఇప్పుడు నడుములు ఎరిగినందుకు హాస్పిటల్కి కొన్ని వేలు ఖర్చు పెట్టుకున్నాడు. కక్కుర్తి పడ్డాడు కదా. ఆ 10 రూపాయల కక్కుర్తి పడితే ఇక్కడ ఎంత పని జరిగింది చూసిర్రా. మనము కొన్నిసార్లు మాత్రమే ఆ యొక్క డబ్బులకు మనము అలా కక్కుర్తి పడాలంటే ఆదా చేసుకోవాలి. అన్ని సమయాల్లో అట్లా చేయకూడదు, అవునా? పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడం ఉత్తమం కదా. అంటే ఏంది దాని సామెతకు అర్థము? అక్కడ పాలున్నాయి అని చెప్పేసి పరిగెత్తి తాగి కన్నా, మనకు దాహం వేసింది, దాహం తీరాలంటే నీళ్ళు తాగితే సరిపోతుంది కదా. పక్కనే ఉన్నటువంటి నీళ్ళు తాగి దాహం తీర్చుకోవచ్చు కదా. అది సామెత అనమాట. ఇక్కడ బొమ్మలో అలానే జరిగిందనమాట. ఓకేనా? అదే ఇప్పుడు కథలో సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు నాకు
ఆర్బీలో రాసి చూపియాలి. ఓకేనా? ఏమున్నాయి? బొమ్మలోని పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు? బొమ్మ చూసి కథను ఊహించి చెప్పండి. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినా కదా అది. కొబ్బరికాయని పట్టుకొని వేలాడుతున్న మనిషిని చూస్తే మీకేమనిపిస్తుంది? ఆయన ఎలాంటి వాడై ఉంటాడు? అర్థమైంది కదా మనకు? అది మనం రాసుకుందాం. సరే, మరి ఇలాంటి నీడల గురించి, ఖరీదు గురించి, మరి ఇలాంటి బొమ్మలో కథ గురించి, ఇలా కక్కుర్తి పడినటువంటి వ్యక్తుల గురించి మనం తెలుసుకోవడం అవసరమా? అవసరమే. ఎందుకు? ఇలాంటి వ్యక్తులు కూడా సమాజంలో ఉంటారు. మనం అలా బయట సమాజంలో అలా కక్కుర్తి పడి మనం అలా ఆశపడితే మనకు కూడా ఇలాంటి జరుగుతాయి అనేది ఒకటి మనకు తెలిసిపోతుంది. అందుకని ఇలాంటి కథలు కూడా మనము తెలుసుకోవాలి. కొంతమంది తమ తెలివితో ఏం చేస్తారు? ఇతరులను మోసం చేయాలంట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా సమాజంలో? అట్లాంటి వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలి, ఎలా చెప్పాలో తెలియజేయడమే. అవి కూడా మనకు గుణపాఠాలుగా అవుతున్నాయి కదా. అవునా? ఆ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. పిల్లలకు ఏం తెలియదు, అమాయకులు అలా బయటికి వస్తారు. మరి వాళ్ళకు సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడులు తెలవాలి కదా. ఇలాంటి పాఠాలు చదవడం వల్లనే ఆహా, సమాజంలో ఇలాంటి వాళ్ళందరూ ఉంటారా, వీళ్ళందరినీ ఎలా ఎదుర్కోవాలి సమాజంలో అనేది మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పాఠాలను మనకు పరిచయం చేసి మనకు చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? అర్థమైంది కదా దీని యొక్క ఉద్దేశం ఏంటి అనేది? ఓకే. మరి నెక్స్ట్ మనకు పాఠంకి వచ్చేస్తే ఇలాంటి మనకు ఉద్దేశమే ఏముంది అనేది పాఠంలో మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఏముంది ఇక్కడ? ఈ చెట్టు నాది, ఈ చెట్టు నీడ కూడా నాదే అన్న ముసలాయనతో క్షమించు, ఈ చెట్టు నీడను నాకు అమ్ముతావా అని నమ్రతగా, అంటే ఏంది, అమాయకంగా శివయ్య అడిగాడు. ఇంతకు శివయ్య ఎవరు, ఎందుకు అట్లా అడిగాడు, ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉన్నది కదా. అయితే పాఠం చదువుదాం. ఓకే, నేను పాఠాన్ని చదివేటప్పుడు శ్రద్ధగా మీరు చూడండి. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్ తీసి చూడండి, లేని వాళ్ళు వీడియోలో చూసి రీడ్ చేయండి. ఓకేనా? ఆ రోజు బడికి సెలవు, అంటే ఒక రోజు అన్నమాట. ఏదో ఒక రోజు, ఈ సంఘటన జరిగిన రోజు సెలవు కావడంతో పిల్లలందరూ ఊరి చివరన మామిడి చెట్టు కింద ఆటలు ఆడుకుంటున్నారు. ఎక్కడ ఆడుకుంటున్నారు? మామిడి చెట్టు కింద ఆటలు ఆడుకుంటున్నారు. కొందరు చెట్టు ఎక్కుతూ దిగుతూ కోతి కొమ్మంచి ఆట ఆడుకుంటున్నారు. మామిడికాయ పులుపు చెట్టెక్కి దులుపు అనుకుంటూ చెట్టు కొమ్మల్ని ఊపుతూ కాయలు రాలుస్తున్నారు మరికొందరు. చెట్టు ఎక్కి దులిపితే కొమ్మని ఇట్లా ఇట్లా ఊపితే ఏమైతుంది? అనుకున్న కాయలు పడిపోతాయి కదా. అలా కొంతమంది చేస్తున్నారు. మామిడి చెట్టుకు దగ్గరగా పెద్ద ఇల్లు ఉన్నది కదా ఇక్కడ పక్కన. ఆ ఇల్లు ఎవరిది అనుకున్నారు? పిసినారి పాపయ్యది. ఇంకో ఇక్కడ పిసినారి పాపయ్య ఉన్నాడు కదా, ఆ యొక్క పిసినారి పాపయ్యది. ఆ పిసినారి పాపయ్య ఎలా ఉంటాడు? పిల్లికి బిచ్చం పెట్టని పాపయ్య. అంటే పిల్లి ఎప్పుడైనా వస్తుంటది కదా, ఏది కూడా ఎక్కడ మర్చిపోడు, అమ్మో పిల్లి వస్తే తినిపోతుంది అని చెప్పేసి అలా దాచుకుంటాడు అనమాట. అలాంటి వ్యక్తి. ఎవళ్ళను దగ్గరికి రానియడు. అంటే ఈ ఊర్లో వాళ్ళు వీళ్ళు వస్తుంటారు కదా, ఏ దూరం దూరం అక్కనేవో అంటుంటాడు అనమాట. అలాంటి వ్యక్తి ఎప్పుడు రుసరుసలాడుతూ ముఖం చిట్లించుకుంటాడు అనమాట. అబ్బా వీడొచ్చాయి, అక్కడొచ్చాయి, వీడొచ్చా అనుకుంటూ ఇట్లా ముఖం చిట్లించుకుంటూ, అంటే అట్లా ముఖం చిట్లించుకుంటే మనం మంచిగా ప్రేమగా నవ్వుకుంటూ పిలవకపోతే ఎవరైనా పోతారా? అలా ఇతడు కూడా ఎవరు రావద్దని అట్లా ఉంటాడు అనమాట ఎప్పుడు. ఈ విషయం అక్కడ ఆడుకునే పిల్లలకు కూడా తెలుసు. ఆ ఇంట్లో ఉన్నటువంటి పాపయ్య ఎలాంటి వ్యక్తో అందరికీ తెలుసు, ఊర్లో వాళ్ళందరికీ. అందుకే పిసినారి పాపయ్య కంట పడకుండా ఆడుకుంటూనే ఉంటారు. ఎప్పుడు వస్తాడా అని చూసుకుంటూ ఆ పాపయ్యని ఇంట్లోకి వెళ్ళి వస్తే పారిపోదామని చెప్పేసి అలానే ఆడుకుంటారు. ఆ రోజు పిల్లలు లొల్లి విన్నాడో లేదో, ఇంకా పిల్లలు లొల్లి అయితే ఆడుకుంటుంటే అలా లొల్లి వినగానే, ఎవడ్రా అది, నా చెట్టు కిందే ఆడుతారా,
ఎంత ధైర్యం మీకు, మీ పని చెప్తా అని అరుస్తూ పిల్లల్ని పట్టుకోవడానికి ఉరికాడు. ఎందుకు ఉరికిండు? ఆయన చెట్టుకు ఉన్నటువంటి కాయలు దులుపుతున్నారు, అవన్నీ చేస్తున్నారు కదా, అందుకే ఉరికిండనమాట. పిల్లలు దొరికితేనా, ఈయన మాట వినిపించిందో లేదో పిల్లలంతా కాలికి బుద్ధి చెప్పారు. పరుగుపెట్టండి అని చెప్పేసి కాళ్ళకు చెప్పడం అనమాట. ఇది ఇలా ఉందన్నమాట పిసినారి పాపయ్య గురించి. రేపటి తరగతిలో మిగతాదంతా చెప్పేసుకుందాం. ఏమైంది ఇక్కడ, మళ్ళీ నేను పాఠం చదువుతా చూడండి. ఆ రోజు బడికి సెలవు కావడంతో పిల్లలందరూ ఊరి చివర మామిడి చెట్టు కింద ఆటలాడుకుంటున్నారు. కొందరు చెట్టు ఎక్కుతూ దిగుతూ కోతి కొమ్మంచి ఆట ఆడుకుంటున్నారు. కోతి కొమ్మంచి ఆట అంటే కోతి ఎట్లా చెట్లు ఎక్కుతూ దిగుతూ ఇట్లా ఉంటది కదా, అలాంటి అదనమాట. అలానే ఆట ఉంటుందన్నమాట. చెట్టు మీద ఒకరు ఉంటారు, అలా అందుకోవడము ముట్టించుకోవడము అనేది చేస్తుంటారు కదా, అది ఆట. మామిడికాయ పులుపు చెట్టెక్కి దులుపు అని సామెత ఉందన్నమాట. అంటే మామిడి చెట్టు ఎక్కితే అలా దులిపితే కింద కాయలను పడిపోతే అట్లా అనుకుంటూ చేస్తుంటారు. ఇలా పిల్లలందరూ కాయలు రాలుస్తూ, కొంతమంది ఏమో ఇలా మామిడి చెట్టు దగ్గరకు అలా ఆడుకుంటూ ఉన్నారు. మామిడి చెట్టు దగ్గరగా పెద్ద ఇల్లు ఉన్నది కదా, ఆ ఇంట్లో పిసినారి పాపయ్య ఉంటాడు. ఆయన ఎలాంటి వ్యక్తి? పిల్లికి బిచ్చం పెట్టినటువంటి పాపయ్య. ఎవళ్ళను దగ్గరికి రానియడు, ఎప్పుడు రుసరుసలాడుకుంటూ ముఖం చిట్లించుకుంటూ ఉంటాడు. ఈ విషయం అక్కడ ఆడుకునే పిల్లలు కూడా తెలుసు. అందుకే పిసినారి పాపయ్య కంటపడకుండా ఆడుకుంటూనే ఉంటారు. ఆ రోజు పిల్లల విన్నాడో లేదో, ఎవడ్రా అది నా చెట్టు కిందే ఆడుతారా, ఎంత ధైర్యం మీకు, మీ పని చెప్తా అని అరుస్తూ పిల్లల్ని పట్టుకోవడానికి ఉరికాడు. పిల్లలు దొరికితేనా, ఈయన మాట వినిపించిందో, ఆయన ఎప్పుడు బయటకు వస్తాడని చూస్తుంటారు కదా, అలా వెళ్ళగానే ఇలా అందరూ పారిపోయిండ్రు, కాలికి బుద్ధి చెప్పిండ్రు అని అనమాట. ఇది కూడా ఒక సామెత. అయితే ఎన్ని సామెతలు ఉన్నాయి ఇక్కడ? మామిడికాయ పులుపు చెట్టెక్కి దులుపు అనేది ఇది ఒక సామెత. కాలికి బుద్ధి చెప్పు అనేది ఇది ఒక సామెత అనమాట. ఇలా చెప్పుకుంటూ ఆ యొక్క పిసినారి పాపయ్య గురించి పాఠం ఉంది. ఇంకా రేపటి తరగతిలో మనము చెప్పుకుందాం. మీరు ఏం చేయాలి? పాఠాన్ని రీడ్ చేయాలి. నీట్గా రీడ్ చేస్తే ఆ యొక్క ప్రశ్నలకు జవాబులు రాయాలి. పాఠాన్ని క్షుణ్ణంగా చదవాలి. ఇప్పుడు నేను ఈరోజు చెప్పింది ఇంకా మిగతా పాఠం ఉంది కదా, ఆ మిగతా పాఠాన్ని అంతా కూడా మీరు తప్పులు లేకుండా చదవాలి. ఏవైనా తప్పులు పోయినా, మీకు అర్థం కాకపోయినా ఆ పదాల కింద పెన్సిల్తో అండర్లైన్ చేసుకొని అవి నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ మీనింగ్ మీకు చెప్పినప్పుడు తెలుసుకోండి. ఓకేనా? ఈరోజు మీకు హోంవర్క్ అదనమాట. నేను మళ్ళీ హోంవర్క్లో పెడతాను. ఇంకా చూడండి, ఇంకా మిగతా పాఠం ఉంది కదా, ఆ పాఠాన్ని అంతా కూడా మీరు చదవాలి. ఓకేనా? ఓకే బెటా, కృతజ్ఞతలు. అందరూ మాత్రం హోంవర్క్ చేయాలి.